నమస్తే. మనం విద్యారణ్య స్వామివారు రాసినటువంటి వేదాంత పంచదశి శ్రవణం చేస్తూ ఉన్నాము. ఆ మహానుభావుడు చెప్పుకున్నాం కదా, మొత్తము 3 టాపిక్స్ రాశారు. మొదటిది వచ్చేమో వివేక పంచకం, రెండోదేమో దీప పంచకం, మూడోది వచ్చేమో ఆనంద పంచకం. ఆ తర్వాత మొట్టమొదటి రాసినటువంటి దీప పంచకం జ్ఞానం గురించి చెప్తుంది. తర్వాత ఆనంద పంచకం ఎట్లా ఆనందం వస్తుందని చెప్తుంది. తర్వాత ఫస్ట్ది వచ్చేంటి వివేక పంచకంలో ఏం చెప్పారు అంటే తత్వ వివేకం, తర్వాత మహాభూత వివేకం, పంచకోశ వివేకం, ద్వైత వివేకం, మహావాక్య వివేకం అని ఫస్ట్ 5 టాపిక్స్ చెప్పారు. అంటే ఏంటి ఆయన చెప్పదలుచుకున్నది, నిరాకారంగా ఉన్నటువంటి ఒక శక్తి నుంచి మాయ ద్వారా అంటే ఈ 5 కనపడుతున్నవన్నీ ఏంటి, అండం, పిండం, బ్రహ్మాండం కింద అంటారు. పిండం అంటే ఎవరు, మనము, మన జీవ సృష్టి. అండం అంటే ఎవరు, మొత్తం ఉన్నటువంటి గోళాలు. బ్రహ్మాండం అంటే ఏంటి, ఇది ఈ పంచభూతాలు అనమాట. అంటే ఏంటి, పంచభూతాల ద్వారా వ్యక్తం అవుతున్నట్టు కనపడుతున్నది. ఆ తర్వాత దీన్ని ఏం చేస్తారు, ఈ పంచభూతాలు వ్యక్తం అవుతున్నట్టు కనపడుతున్నది, అది సత్తు. తర్వాత ఏంటి, ఇది ఎవరికి తెలుస్తోంది, మన జ్ఞానానికి తెలుస్తోంది. అదేమో ఆ జ్ఞానం ఎక్కడుంది, మన పంచకోశాలతో తయారైనటువంటి జీవత్వంలో ఉన్నది. ఆ తర్వాత ఆ ద్వైత వివేకం అంటే ఎక్కడో ఎవరో కూర్చొని ఏమి సృష్టి జరగలేదు, సృష్టి వ్యక్తమైంది అని చెప్తూ, మహావాక్య వివేకం అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు, అది నువ్వే, ఆ తర్వాత ఉన్నదంతా బ్రహ్మమే, నువ్వు కూడా బ్రహ్మమేనని 4 మహావాక్యాలు చెప్పారు. అది ఫస్ట్ టాపిక్ అవుతుంది. రెండోది వచ్చేమో జ్ఞానదీపంలో ఏం చెప్పారు, అది నీకే తెలుస్తుంది. ఏంటి, దానికి 5 టాపిక్స్ చెప్పారు. ఒకటేంటి, చిత్రదీప ప్రకరణం, తృప్తిదీప ప్రకరణం, కూటస్థ దీప ప్రకరణం, ధ్యానదీప ప్రకరణం అని ఒక 5 చెప్పారు. ఇందులో ఈ 5 సారాంశం ఏంది, ఈ నీకు కనపడుతున్నటువంటి సృష్టి అయినటువంటి నామరూపాలతో తయారైనటువంటి ఈ సృష్టి అంతా కూడా ఒక క్యాన్వాస్ మీద, అంటే ఏంటి, ఒక ఫోటో మీద వేసినటువంటి బొమ్మలు లాంటివి, అంతే తప్ప ఒరిజినల్ వచ్చేమో ఆ సత్తు చిత్తే సత్యమైనవి అన్నీ కూడా ఆ సత్తు చిత్తులో నుంచే వ్యక్తమైంది. ఈ జీవత్వం కానీ ప్రపంచం కానీ ఇదంతా కూడా కనపడుతున్నది కానీ ఇదంతా లేదు. అందుకని కనపడుతున్నది లేదు అనే దాన్ని మిథ్యగా చూస్తూ లోపల నువ్వున్నటువంటి నీ ప్రత్యేగాత్మ, నీ వెలుగు, నీ జ్ఞానం అనేటువంటిది అన్ని చోట్ల పడుతున్నది. దానితో గనక ఉంటే ఉన్నదంతా బ్రహ్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అని దీప పంచకం చెప్పారు. దాన్ని మరి నువ్వు కనుక్కోవాలంటే నీ చేతిలో ఉన్నటువంటి ఒకటే ఒక ఆయుధం ఏంది, నీ జ్ఞానం. నీ జ్ఞానాన్ని ఉపయోగించి కనుక్కో అంటాడు. ఫస్ట్ది వచ్చేమి, సత్తుని కనుక్కోవాలంటే నీ వివేకం ఉపయోగించు, ఇక్కడ నీ జ్ఞానం ఉపయోగించు. అంటే ఏంటి, నీ జ్ఞానం ఉపయోగిస్తే నీకేం తెలుస్తుంది, సత్ అనేది లేదు, సత్తు చిత్తు ఒకటేనటువంటి విషయం తెలుస్తుంది అని ఆనంద పంచకం చెప్పారు. ఈ ఆనంద పంచకంలో మొట్టమొదటి బ్రహ్మానందం గురించి మాట్లాడారు. తర్వాత ఆత్మానందం. ఈ రోజు వరకు ఒక 7-8 టాపిక్స్ వినడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అద్వైతానందం ఈరోజు కన్క్లూడ్ చేశారు. అద్వైతానందం. ఇప్పుడు మనం బ్రహ్మానందం గురించి ఏం మాట్లాడారు, ఈ కనపడుతున్నదంతా కూడా నువ్వు వాసనలు, నీ సంస్కారాలు, నీ ఆలోచనలు, నీ కోరికలు అన్నీ కూడా నువ్వు వేసుకొని కూర్చున్నావు. వాటిని నువ్వేం చేయాలంటే ఎట్లయితే వాటిని నువ్వు గుచ్చుకున్నావో అవన్నీ తీసేసి ఒక బ్రహ్మాకార వృత్తిని, అంటే భగవతత్వం యొక్క వృత్తిని గుచ్చుకుంటే ఇవన్నీ నీకు దూరం వెళ్ళిపోతాయి. అప్పుడు వచ్చేదంతా నిరంకుశ తృప్తి. అంటే ఏంటి, ఏ కారణం లేకుండా ఉండేటువంటి తృప్తి, ఆనందం కలుగుతుంది. అది బ్రహ్మానందం. వస్తువుతో కలిగే ఆనందం అంతా కూడా బ్రహ్మానందం కాదు, నీ మనసు తయారు చేసుకున్న ఆనందం. అవి వస్తాయి పోతాయి, అవి పర్మనెంట్గా ఉండవు అని ఆత్మానందంలో చెబుతూ, ఇప్పుడు అద్వైత ఆనందంలో కన్క్లూజన్ ఈరోజు ఏం చెప్పాడంటే ఆ మహానుభావుడు, ఆయన ఏం చెప్పాడు, నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వాన్ని చేరాలి అంటే ఉన్న ఒకటే ఒక మార్గం, మనం నిరాకారంగా మారటం అంటాడు. మరి నిరాకారంగా మారకుండా మన ఆపుతున్నది ఏంటి అంటే ఆయన ఇదంతా కూడా భగవంతుడి దయ వల్ల వాళ్ళు దర్శించింది కావచ్చు, వాళ్ళ ఆలోచన కావచ్చు, ఏమైనా వాళ్ళు మానవాళికి చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈ జీవితం గురించి, వీటి గురించి ఎక్కువగా టెన్షన్ పడవాకు. టెన్షన్ పడాల్సినంత విషయం ఇక్కడ ఏమీ లేదు. ఉన్నదంతా పరమాత్మ తత్వంలో నుంచి వ్యక్తమైంది తప్ప నీతో సహా ఇంకొకటి లేదు. నువ్వు హాయిగా జీవించి సంతోషంగా ఉండు. ప్రకృతి శరీరం కాబట్టి అది పడిపోతుంది. కాకపోతే ఎందుకు, ఈ ప్రకృతి మీద నాట్యం చేస్తున్నది ఏంది, నీ మనసు నాట్యం చేస్తుంది, నీ మనోరాజ్యం. ఈ మనోరాజ్యాన్ని తీసుకెళ్ళి పరమాత్మతత్వంతో కలిపితే ఇంకా అక్కడ మనోరాజ్యం అనేది ఉండదు, ఉండేదంతా ఒక్కటే, అదే పరమాత్మతత్వం. ఈ పరమాత్మతత్వంలో నుంచి మనం విడగొట్టి చూపుతున్నది ఏంటి, మన మనస్సు, మన నామరూపాలు, క్రియలు అని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు ఈయన ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, మనము భగవతత్వంలోకి మారాలి అంటే ఈ నామరూపాలు, క్రియలు
బాధలు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలంటాడు. ఎప్పుడైతే తగ్గించుకోవటంలో ప్రయాణంలో ఏంటి వివేకం వైరాగ్యం అంటాడు. వివేకం వచ్చి వైరాగ్యం వచ్చిన తర్వాత ఈ ప్రయాణంలో ఈ నామరూపాలు వీటికి విలువ ఇవ్వడం తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా భగవతత్వం మీద కనుక నువ్వు మనసు పెట్టుకుంటే ఇవి పడిపోతూ ఉంటాయి అంటాడు. మరి వైరాగ్యం వస్తే అక్కడ వస్తుందా భగవతత్వం వస్తుందా, లేకపోతే భగవతత్వంలో నుంచి ఆలోచన వస్తే వైరాగ్యం వస్తుందా అనేది ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాల్సిందే అని అంటాడు. అంతే కదా. ఇప్పుడు మనకు అసలు ఫస్ట్ విరక్తి రావాలి కదా. విరక్తి అనేది నెగటివ్ వర్డే 100%, అంతే కదా, పాజిటివ్ కాదు కదా. కాకపోతే నువ్వు పాజిటివ్లోకి చేరాలి అంటే కొద్ది గొప్ప నెగటివ్ విరక్తి ఉండాలి కదా. ఆ విరక్తే వైరాగ్యం అన్నట్టు చెప్తారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి, ఒక అంటే ఏంటి, ఒక పరమాత్మ శక్తి నామం లేదు, రూపం లేదు, తుది లేదు, మొదలు లేదు, లేకపోయినప్పుడు అది ఇంకొక శక్తిని అంటే మాయాశక్తి, ఈ మాయాశక్తి పరమాత్మ శక్తి ఒకటే. కాకపోతే మాయాశక్తి లేకపోయినా పరమాత్మ శక్తి ఉంటుంది, మాయాశక్తి లేకపోయినా పరమాత్మ శక్తి ఉంటుంది, పరమాత్మ శక్తి లేకపోతే మాయాశక్తి లేదు. అంటే ఏంటి, ఉన్నది ఒకటే, ఒక శుద్ధ చైతన్యం. ఈ శుద్ధ చైతన్యం ఏం చేసింది, ఇంకొక అంటే సృష్టి ఉంటే బాగుంటుందని మరి మనకు వచ్చినట్టే ఆలోచన వాళ్ళకి వచ్చిందో, యోగ నిద్ర యోగమాయ అదంతా తెలియదు, వ్యక్తమైతే బాగుంటుంది అని ఒక ఛాయలాగా వ్యక్తమైంది అంటాడు. ఆ ఛాయ అంటే ఏంటి, ఎగ్జిస్టెన్స్ అంటే మాయ అన్నమాట. ఎగ్జిస్టెన్స్ అంటే ఒక లైఫ్ ఉండడం అనేది. ఆ ఉండడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఒరిజినల్ శక్తి నుంచే వచ్చింది. దానికి ఛాయ అన్నాడు. ఛాయ అంటే ఏంటి, ఒక షాడో లాగా వ్యక్తమైంది. అంటే ఆ శక్తి ఈ శక్తి ఒకటే, కాకపోతే అది ముఖ్యమైన శక్తి, ఇది షాడో. ఈ షాడో ఏమేమి వ్యక్తమయ్యాయి, ఈ షాడోతో ఎగ్జిస్టెన్స్ వచ్చింది కదా. ఎగ్జిస్టెన్స్ రావడంతో ఏమొచ్చింది, టైం వచ్చేసింది, అంతే కదా. పుట్టాము అంటే మొదలయ్యేదేంది, కాలం. పుట్టకముందు కాలం ఎక్కడుంది, లేదు. ఎట్లా పుట్టింది, ఒక ఆలోచనగానో, ఒక రూపంగానో, ఒక ఫార్మేషన్గానో వచ్చేసింది. దానికి కాసేపు మనసు అనుకుందాం, లేదా ఇంకోటి అనుకున్నాం. అంటే ఏంటి, ఇక్కడ ఏమేమి వచ్చేసాయి, ప్రాణం వచ్చింది, మనసు వచ్చింది, దానితో పాటు ఏదో ఒక చిన్న రూపం ఏదో ఒకటి వచ్చాయన్నమాట. అంటే నామరూపాలు వచ్చాయి అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. నామరూపాలు లేనప్పుడంతా ఏంటి, నిరాకారం శూన్యమే కదా. మరి ఈ వచ్చింది ఏం చేసింది, ప్రథమంగా దీనికి ఏమొచ్చింది అంటే ఏంటి, అక్కడ అందుకని ప్రధానం అంటారు కదా. రావడంతో ఏమొచ్చింది, మొదలవడంతో దీనికి ఇంకా కోరిక భయాలు మొదలైపోయాయి. వచ్చిన తర్వాత ఒక సృష్టి వ్యాపించుకోవటం మొదలుపెట్టింది. ఎవరు వ్యాపించుకోవటము, అక్కడ ఒరిజినల్ పరమాత్మ శక్తి ఏమన్నా కదులుతుంది మెదులుతుందా, కాదు. ఈ షాడో, ఈ ఛాయ ఉంది కదా, ఈ మాయాశక్తి అంటే మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఏంటి, ఈ మాయ అంటే ఆకాశం లాంటి రూపం ఒకటి వచ్చింది అన్నాడు. అప్పటిదాకా రూపం లేదుగా. ఆకాశం కూడా మొదలు తుది ఎక్కడుంది, కానీ రూపంగా ఎక్కడో మనకి కనపడుతుంది. అంటే ఏంటి, ఖాళీ. ఆ ఖాళీ ప్రదేశంలో ఈ మనస్సు, ప్రాణము, ఈ శరీరం అంటే మన శరీరం కావచ్చు, జంతు శరీరం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక క్యాన్వాస్ లాగా. అంటే క్యాన్వాస్ అంటే ఏంటి, ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్లో ఇవన్నీ ఎగ్జిబిట్ అయినాయి అంటాడు. అంటే ఇవన్నీ లేవు యాక్చువల్గా. ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఈ కనపడుతూ ఉన్నటువంటి ముఖ్యంగా ఎట్లా కనపడుతున్నది, ఇప్పుడు ఒక పెద్ద దర్పణం ఇస్తాడు అద్వైత వేదాంతంలో. ఏంటి దర్పణం, మనది ఒక చిన్న దర్పణం పెట్టాము. ఆ దర్పణంలో ఏమేమి కనిపిస్తుంది, ఇప్పుడు సపోజ్ సెల్ ఫోన్లో ఒక అద్దంలాగా ఉంది. ఈ అద్దంలో నేను కనపడుతున్నాను, నా వెనకున్నటువంటి ఒక బెడ్కి సంబంధించినటువంటి తోకలాగా ఏదో కనపడుతుంది. ఆ తర్వాత నా పక్కన కొంచెం ఖాళీ కనపడుతుంది. అంటే అన్నీ ఈ అద్దంలో వ్యక్తం అవుతున్నాయి. అట్లాగే ఇప్పుడు పెద్ద అద్దం అనుకుందాం మన భగవతత్వాన్ని. ఆ పెద్ద అద్దంలో ఏమేమి వ్యక్తం అవుతున్నాయి, అండం అంటే ఏంటి, మన గ్రహాలు, తర్వాత బ్రహ్మాండం, ఈ పంచభూతాలు, వాటికి సంబంధించినటువంటి ప్రపంచం, తర్వాత మన జీవాలు అన్నీ కూడా అవన్నీ వ్యక్తం అవుతున్నాయి. కానీ అవన్నీ అక్కడ ఉన్నయ్యా, లేవు అంటాడు. కానీ లేవు అని ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తాడు ఇక్కడ మహానుభావుడు, ఇంకేం చెప్తాడు, ఇదంతా ఎక్కడ జరుగుతోంది, మనోరాజ్యంలోనే జరుగుతుంది అంటాడు. అంతే కదా. ఈ ఉన్నది కనపడుతున్నది అనేది ఎక్కడ కనపడుతుంది, ఒక మనసులో కనపడుతుంది. తర్వాత ఆయన ఇంకా ఏం ఉదాహరణ ఇస్తాడంటే, ఇప్పుడు మనం పుట్టాము, చిన్నప్పుడు వ్యవహారాలు ఆలోచన చేసుకుంటే ఎంతోమంది మనతో జర్నీ చేస్తూ వచ్చున్నారు, మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు, తర్వాత మన ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు దాటిపోయినారు. ఆలోచిస్తే మన చిన్నతనం లేదు. చిన్నతనంలో అప్పుడు మనకేం తెలుసు, హాయిగా ఆడుకోవడము, తింటము, ఎవరైనా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఆ విషయం మనకేం పట్టదు. తర్వాత యవ్వనం, యంగ్ ఏజ్లోకి వచ్చాము, అప్పుడంతా ఏంటి, అటు బరిగెత్తటం అది కూడా అయిపోయింది. మంచి పొటెన్షియాలిటీ ఉండేది, శక్తి ఉండేది, ఏం చేయాలంటే అది చేయగలిగినటువంటి ధైర్యం ఉండేది. కనపడకుండా 60కి వచ్చేసిన తర్వాత ఏమైంది, ఎంత తెచ్చుకుందామన్నా ఏదన్నా చిన్న ప్రాబ్లం అవుతారు, ఎక్కడన్నా కనపడ్డా అమ్మో వస్తుందేమో అని భయం. అంటే ఏంటి, తెలిసిపోతుంది కదా, ప్రకృతి కదా. ఇదివరకు ఉన్నంత శక్తి ఎక్కడుంది, అంత తినగలిగిన శక్తి ఉందా, అంత పరుగులు పెట్టగలిగిన శక్తి ఉందా, తగ్గిపోతుంది. ఇదంతా ఎక్కడ జరిగింది, మనోరాజ్యంలోనే జరిగింది.
మనోరాజ్యం అంటే ఏంటి? మన మనసులో జరిగినవే కదా ఇవన్నీ. అట్లాగే రేపు ఏం జరగబోతుందో అదేం మనకేం తెలియదు. ప్రస్తుతం ఒకటే, ఈ క్షణం ఒకటే ఉంది అంటాడు. దానికి ఆయన ఏం చెప్తాడు? 3 స్థితులు చెప్తారు కదా, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అని. ఈ జరిగిపోతున్న విషయాలన్నీ కూడా ఏంటి? ఈ ఆలోచనలే కదా, మనోరాజ్యమే కదా, జస్ట్ స్వప్నం అన్నమాట, కళ. ఇప్పుడు మాట్లాడుతున్నాము, సెల్ ఫోన్ క్లోజ్ అయిన తర్వాత ఇందాక జరిగింది కూడా కళ కిందకే వస్తుంది, జస్ట్ మెమరీ అంతే కదా, అది ఇప్పుడు లేదు కదా, అంటే సెకండ్ ముందు జరిగింది కూడా లేదు. అట్లాగే నిద్రావస్థ, సుషుప్తి అంటే నిద్రావస్థ. ఆ నిద్రావస్థలో ఏం జరగబోతుందో మనకేం తెలియదు, అంటే ఫ్యూచర్ తెలియదు. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్షణం కూడా ఏంటి? ఈ క్షణం ఒకటే సత్యం అంటాడు. ఈ క్షణం ఎంతసేపు ఉంటుంది? ఒక్క నిమిషంలో జారిపోతుంది. అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి? ఈ క్షణం కూడా శాశ్వతం కాదు కదా, ఒక్క క్షణమే కదా. ఈ క్షణం అనే పదం మాట్లాడి నేను కాసేపు ఆగాను అనుకో, ఈ క్షణం లేదు. అంటే ఏంటి? అంతా మిథ్య అంటాడు, అంతే కదా. అందుకని ఇక్కడ కూడా ఏం చేయమంటాడు? ఈ క్షణంలోనే ఉండు, కానీ పోల్చుకోవాకు. మనం ఎంతసేపటికి ఏం చేస్తాము? 24 గంటలు. నిన్న మా ఫ్రెండ్ వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏం మాట్లాడుకున్నాము? చిన్నప్పుడు జరిగిపోయిన విషయాలు, అప్పుడు మనం ఏమేం చేశాము, తనేం చేసింది, మేమేం చేశాము, ఇంతకంటే ఏం జరగల. పాస్ట్ ఫ్యూచర్ గురించి ఏంటి? అమ్మో ఏదైనా ఇది చెయ్యాలి, ఇది చేస్తే రిజల్ట్ వస్తుందా రాదా, దీని మీద ఎలా స్టడీ చేయాలి, అది ఫ్యూచర్, అది తెలీదు. ప్రస్తుతంలో ఏం చేశాము? ప్రస్తుతంలో ఉన్నాము. ప్రస్తుతంలో ఉన్నాయంటే అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా అని పోలికలు జరిగాయి. అంటే అర్థం ఏంటి? ఈ మహానుభావులు ఎందుకు మనకి ఇలా చెప్పారు అంటే, వాళ్ళేమి నేను దేవుణ్ణి చూశాను అవన్నీ కనుక చెప్పున్నట్టయితే మనము నిజంగా నమ్ముండే వాళ్ళమే కదా. కానీ వీళ్ళు సనాతన ధర్మం అది ఇది అంటున్నారు. ఎక్కడ దేవుడు ఉన్నాడని చెప్పలా, దేవాలయాల గురించి మాట్లాడలా. నువ్వు తప్ప ఇంకొకటి ఏమీ లేదనే వాళ్ళు చెప్పారు. నువ్వు తప్ప అంటే నీ మనోరాజ్యం తయారు చేసుకున్నటువంటి సృష్టి అంటాడు. ఈ మనోరాజ్యం సృష్టి కనుక నువ్వు ఆపేయగలిగితే అప్పుడు నీది వ్యాపించినటువంటి మనస్సు, అదే భగవతత్వం మనసు, పరమాత్మతత్వం మనసు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు మనం ఎంతసేపటికి మాట్లాడుకుంటున్నాం కదా, జరిగిపోయిన విషయాలు శరీరానికి సంబంధించినవి, జరగబోయేవి శరీరానికి సంబంధించినవి, జరుగుతున్న పోలికలు శరీరానికి సంబంధించినవి, జరగకుండా ఉన్నటువంటి నిశ్శబ్దం ఒకటి స్థితి ఉంది, అదే పరమాత్మతత్వం, ప్రత్యేగాత్మ అంటాడు. కాకపోతే మనోరాజ్యంలో ఇవన్నీ తయారు చేసుకొని ఇవే సత్యం అనుకుంటూ కూర్చొని ఉన్నాము అని చెప్తూ, ఇప్పుడు ఇంకా అంతే కదా. అంటే దర్పణం ఎందుకు ఉదాహరణ ఇచ్చాడు? అన్ని దర్పణంలో కనపడుతున్న ఈ కళల రూపంలో తప్ప ఇంకొకటి ఏం లేదు. ఎప్పుడైతే నువ్వు నామరూపాల విషయంలో కనుక నువ్వు తగ్గించుకున్నావో, అందుకని ఆటోమేటిక్గా ఎప్పుడు తగ్గించుకుంటావు? భగవతత్వ భావన కనుక పెట్టుకుంటే నీకు నామరూపాలు తగ్గిపోతాయి. నామరూపాలు అంటే ఏంది? మన మనసులో వస్తున్న ఆలోచనలు, మనకు ఎదురుగా కనపడుతున్న వస్తువులు, అంతే కదా. మన సమస్య అంతా ఏముంది? ఫస్ట్ మనుషులు, వస్తువులు, తర్వాత మన ఇంద్రియాలు, తర్వాత మన ప్రాణము, తర్వాత మనస్సు, శరీరం, ఈ 5 కదా. అంతకంటే ఏమైనా ఉన్నాయా? అంటే ఎంతసేపు తిరిగినా ఇంద్రియాలు ఎక్కడ తిరుగుతున్నాయి? ఈ పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏముంది? చూస్తాము, వింటాము, మాట్లాడతాము, అవన్నీ పంచభూతాలు అనుకుంటే, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏంటి? కళ్ళు చూస్తాయి, వింటాయి, మాట్లాడతాయి, అంతే. దేని గురించి వింటాయి, చూస్తాయి, మాట్లాడతాయి? మన కోరికలు, మన ప్రాణానికి మన శరీరానికి సంబంధించి. కాకపోతే మన మనసు కూడా ఇవన్నీ వీటి మీదనే పట్టుకొని కూర్చుంది. మనసులో నామరూపాలు తీసేసి మనసును కనుక శూన్యం చేస్తే ఉండేది భగవతత్వమే, అదే వ్యాపకం అని చెప్పాడు. నిన్న చెప్పున్నాడు కదా, దాన్ని బ్రహ్మాండంగా నచ్చింది అనుకున్నాం కదా. ఏంటి? ప్రతిభ అంటే ఏం లేదు, ఈ ఎక్స్పాన్షనే. ఈ ఎక్స్పాన్షన్ అంతా మనం తయారు చేసుకున్నది. ఈ ఎక్స్పాన్షన్ అంతా అద్భుతంగా చూస్తూ, ఎక్స్పాన్షన్లో నుంచి బయటపడుతూ, ఈ ప్రపంచం అంతా కనపడుతున్నదంతా ఒక క్యాన్వాస్ అంటూ. కాకపోతే పక్క వాళ్ళకి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. లోపల ఇదంతా ఒక నాటకం అనే విషయం నువ్వు గ్రహించుకుంటూ, ఎదురుగా నువ్వు ఏ పాత్రలో ఉంటావో ఆ పాత్రలో జీవిస్తూ, ఎంతసేపు ఆ పాత్ర నువ్వు వేసినంతసేపే. ఆ తర్వాత ఆ పాత్రలో నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు ప్రత్యేగాత్మ అనేటువంటి స్థితిలో ఉంటూ ఉండడం కనుక జరిగితే ఆటోమేటిక్గా ఈ నామరూపాలు అవన్నీ పడిపోతాయి. అప్పుడు భగవతత్వంలోకి నువ్వు వ్యాపించిపోతావు. వ్యాపించిపోవడం అంటే ఏం లేదు, ఇవన్నీ ఎప్పుడైతే ఉండవో ఇంకా ఏ టెన్షన్స్ ఉండవు కదా. మన బాధలన్నీ ఏంటి? రేపేం జరుగుతుందో అని భయం, నిన్న జరిగిపోయిన వాటి గురించి ఆలోచన, ఇప్పుడు ఎట్లా ఉంటామో అని అనుమానం. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిందే. నువ్వు మనోరాజ్యంలో ఏర్పాటు చేసుకున్నవే. ఈ మనోరాజ్యాన్ని తగ్గించేసేసుకొని నువ్వు ఆ స్థితిలో ఉండి ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? నువ్వు సాధించేది ఏంది? ఈ పేర్లేంది, ప్రతిష్టలేంది? ముఖ్యంగా నీ సంగతి నువ్వు చూసుకొని హాయిగా నువ్వు తిను, సంతోషంగా ఉండు. ఏదో ఎక్కడో చెయ్యాలి, ఏదో పొందాలి, ఈ పరుగులన్నీ ఆపేసాయి. నీలో నువ్వు ఉండగలగడమే పరమాత్మతత్వం. అది నువ్వేను, అది నీకే తెలుస్తుంది. అన్నీ నీ జ్ఞానంలో ప్రతిఫలిస్తున్నవే తప్ప ఇంకొకటి కాదు, అంతే కదా. నా జ్ఞానంలో లేనిది నాకు కనపడదు కదా. అందుకని నీ జ్ఞానమే ఉన్నది.
నువ్వు కలపాల్సింది కలవాల్సింది అదంతా కూడా ఏంటి, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తూ అసలు అద్వైతం అంటే ఏంటో చిన్న 4-3 సెంటెన్సుల్లో చెప్పారు. నార్మల్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, ఏంటి ఆరంభవాదం, పరిణామవాదం, అద్వైతం అనమాట. ఆరంభవాదం అంటే ఏంటి, ఎవరో ఎక్కడో కూర్చొని చేస్తున్నారు, ఆయనే మనని రక్షిస్తాడు, ఆ దేవుడు ఏదో స్వర్గం, అటువంటివన్నీ ఆరంభవాదం కిందకు వస్తాయి. పరిణామవాదం ఏంటంటే పరిణామం చెందుకుంటూ వస్తాము అనేది యోగులు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, పాపం సమాధికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సమాధి అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేస్తారు. మీరు చాలామంది ధ్యానం చేసేవాళ్ళని కూడా చూడండి, ధ్యాన స్థితిలో ఏం ఉండరు, ఆ గంట కూర్చుంటారు, ఒక అరగంట కూర్చుంటారు, తర్వాత మళ్ళీ గడబిడ గోలగోల. అంటే ఏంటి, ప్రపంచాన్ని సత్యం అనేసుకుంటున్నారు కాబట్టి అదంతా వస్తుంది. ఇక్కడ జ్ఞానంలో అద్వైతంలో ఏం చెప్పాడు, ఇది నువ్వు లేదు అనుకోవాకు, ప్రపంచం ఉన్నది ఎప్పటి వరకు లేకుండా పోతుంది, నువ్వే భగవతత్వం అని నీ మనసు కంప్లీట్గా నువ్వు ఇవన్నీ డిజాల్వ్ చేసుకున్న తర్వాత లేకుండానే పోతుంది. అప్పటిదాకా ఎదురుగా కనపడుతున్నది లేదు ఉన్నది అని కాదు, అది మిథ్య. అంటే ఏనిది, లేనిది ఉన్నట్లుగా కనపడుతున్నది అని మళ్ళీ నువ్వు దీన్ని ఇగ్నోర్ చేయవాకు. ఎంత మహానుభావులు ఆలోచించడం అంటే ఏంటి, ఇదంతా మిథ్యను మనం ఏ హిమాలయాలకు వెళ్ళిపోతామని అలా వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఈ ప్రపంచంలోనే ఉంటూ నువ్వు హాయిగా ఇదంతా మిథ్య అనేటువంటి విషయాన్ని నువ్వు లోపల గ్రహించుకుంటూ లోక వ్యవహారాలు నువ్వు కంప్లీట్గా పార్టిసిపేట్ చేస్తూ. అంటే ఏంటి, కళ్ళు తెరిస్తే ప్రపంచం సత్యం, కళ్ళు మూసుకుంటే ప్రపంచం అసత్యం, కళ్ళు తెరిస్తే ప్రపంచం సత్యం. ఆ స్థితి కాదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఉన్నదంతా పరమాత్మతత్వమేను. ఒకవేళ వ్యవహారం జరుగుతున్న పరమాత్మతత్వమేను, జరగకపోయిన వ్యవహార తత్వమేను. అంటే ఈ నామరూపాలన్నీ కూడా సత్ చిత్తులో నుంచి వచ్చినవి. ఏంటి సత్ అంటే ఏంటి, పరమాత్మతత్వం ఉండడం. చిత్తు అనేది జ్ఞానము. అంటే ఏంటి, పరమాత్మతత్వము, మాయాశక్తి ఇవన్నీ కలిపి అలా ప్రాసెస్ వ్యక్తం చేసింది తప్ప ఇంకొకటి కాదు. ఆ సత్ అనేది, పరమాత్మతత్వం అనేది మన మనస్సు, మన ప్రాణం, మన శరీరం, ఈ మూడు కూడా అక్కడి నుంచి వచ్చినవే కానీ ఇంకొకటి ఏం సపరేట్ కాదు. అట్లాగే నువ్వు ఎదురుగా చూస్తున్నదంతా కూడా అదే తత్వం. అందుకని నామరూపాల్లో నుంచి బయటపడి ఇదంతా మిథ్యనే విషయం మనసులో పెట్టుకొని మళ్ళీ ఎవరికి అదంతా ఏం చెప్పవాకు, ఇదంతా మిథ్య అంటే మళ్ళీ పక్కవాళ్ళు బాధపడతారు. మిథ్య కాదు, ఇదంతా సత్యమేననుకుంటూ నువ్వు చేస్తూ నీ లోపల నువ్వు ఉండి గ్రహించుకుంటూ ఉండడమే జ్ఞానము. అదే జీవన్ముక్తి అంటాడు అని అంటూ ఎక్కడో స్వర్గం వచ్చి నరకం వచ్చి నీ వాళ్ళలో దండలేసుకొని వెళ్ళి నేను ఇంకో లోకాలకి ఏం తీసుకెళ్ళవు. ఈ లోకాలు బోకాలన్నీ కూడా నీ జ్ఞానమేను, నువ్వు ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు, ఇవన్నీ అని చెప్పి ఆ మహానుభావులు అనుభవంతో చెప్పారు. మరి స్వర్గం ఉందని వాళ్ళు చెప్పుండొచ్చు కదా, అది వాళ్ళది ఎన్ని వేల సంవత్సరాల సాధన. ఇప్పుడు మాండూకోపనిషత్తం మొదలైన అద్వైతం శంకరాచారి, గోవిందపాదాచారి, ఆ తర్వాత గౌడపాదాచారి, ఆయన మొట్టమొదట రాసిన ఆయన తర్వాత ఈయన శిష్యులు పద్మపాదుడు, సురేంద్రాచార్యులు అందరూ అద్వైత వేదాంతాన్ని తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు కూడా మహానుభావులు కొంతమంది ఉన్నారు. భగవంతుడు అవకాశం ఇస్తే ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా అద్వైత విధానంలో జీవించి కంటెదిరిగా చూపించి ఇదంతా అంత తమాషగా లైఫ్ని లీడ్ చేస్తూ పెద్ద డబ్బులు గిబ్బులు అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు ఉండే ఆశ్రమం కూడా లేని స్వాములు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అది ఇప్పుడు భగవంతుడి అవకాశం ఇస్తే. కాకపోతే ఏంటంటే దాన్ని కూడా వాళ్ళు ఏమంటారంటే అది కూడా పాస్ట్ అనే అంటారు. అంటే వాళ్ళ రిఫరెన్స్ మనం ఇచ్చినా వాళ్ళకేం ఫరక్ పడుతుంది, ఎందుకంటే అదంతా పాస్ట్ కదా, జస్ట్ శరీరం. వాళ్ళు ప్రస్తుతంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు పాస్ట్తో సంబంధం లేదు. ఇదంతా జరిగిపోయింది, జరగబోతున్నది అదంతా కూడా ఒక ఇల్యూజను, అంటే ఒక మిథ్య. నామరూపాలు కాని స్థితి. మళ్ళీ శూన్యం కాదు, బౌద్ధ విధానం శూన్యం కాదు, ఉండడం అనేది ఉన్నది కానీ అది నీకు తెలుస్తోంది, అది మిథ్య అనేటువంటి విషయం చెప్తూ ఈరోజు మహానుభావుడు అద్వైత వేదాంతాన్ని ముగించారు. అల్టిమేట్ ఏంటంటే పాపం వాళ్ళ ఉద్దేశం మనము మనసుకు పెద్దగా విలువ ఇవ్వకుండా, అంటే మన చావగొడుతున్నదంతా ఏంటి, మనం ఏమనుకుంటాం, ఎవరో పక్కవాళ్ళు మన ఇబ్బంది పెట్టుకుంటున్నా అంటారు. పక్కవాళ్ళు కాదు, మనం చేసిన పనులు, మన ఆలోచనలే మన నిమిషం ప్రాణం తీస్తూ ఉంటాయి. ఇంకా వృద్ధాప్యంలో మరీ చాలామంది అప్పుడు అలా చేసి ఉండకూడదు, అప్పుడు ఇలా ఉంటే బాగుండేది అని ఆలోచన చేస్తుంటారు. అదంతా పాస్ట్, మనకు అనుభవాలు వచ్చేసాయి, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాం, ఏదో తిన్నాము, ఉన్నాము. ఆరోగ్యం అంటావా, మనం మాట్లాడుతూ మన పనులు మనం చేసుకుంటూ అన్ని పనులు నిర్వర్తించగలిగినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్టు లెక్క. అదేం అనారోగ్యం కిందకి రాదు. శరీర పరిస్థితి మారుతుందంటారా, అది ప్రకృతి, దానికంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. హాయిగా ప్రస్తుతం ఈ క్షణాన్ని సరదాగా తీసుకుంటూ ఉండడమే పరమాత్మతత్వం. అది ఎవరో కాదు, అది నువ్వే అని నీకు అనవసరం ఉన్నటువంటి నీ మనోరాజ్యంలో తయారు చేసుకున్నటువంటి ఈ స్వప్నం లాంటి వ్యవహారాలు, జరగబోయే భవిష్యత్తుకు సంబంధించిన మాయ, అదంతా తొలగించుకొని ప్రస్తుతంలో హాయిగా ఉండమన్నట్టు చెప్తున్నారు. చూద్దాం రేపు ఇంకో విషయానందం చెప్తారు, ఏ ఆనందం చెప్తారు. ఇప్పటికి 3 అయిపోయినాయి, ఇంకో 2 ఆనందాలతో ఈ పుస్తకం పూర్తవుతుంది. చూద్దాం మహానుభావుడు ఏం చెప్తాడు. నమస్తే.